కృష్ణాపురం అనే గ్రామంలో శాంతమ్మ అనే ఒక ఆమె ఉంటుంది. ఆమె ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేసిన తర్వాత ఎవరి కాపురం వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఒకే వీధిలో పక్కపక్కనే ఇళ్లలో నివసిస్తూ ఉంటారు. అయితే పెద్ద కోడలు రోజాకి ఇంట్లోనే ఉండి ఏదైనా వ్యాపారం చేయాలి అన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉండేది. ఆ విషయం గురించి తన భర్త కిరణ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి, నేను ఇంట్లోనే ఉండి ఏదైనా వ్యాపారం చేసుకుంటా అండి. ఇంట్లోనే ఖాళీగా ఉండడం నాకు అస్సలిష్టం లేదు. సరే, ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నావు? చెబితే దానికి ఎంత ఖర్చు అవుతుందో నేనిస్తాను. నువ్వు వ్యాపారం చేసుకో. ఆ మాటలకి రోజా చాలా సంతోషపడుతూ నాన్ వెజ్ పికల్స్ వ్యాపారం చేస్తే బావుంటుందని సమాధానం చెప్తుంది. అందుకు కిరణ్ కూడా సరే అదే చెయ్యని అంటాడు. దానికి కావలసిన డబ్బును కూడా ఇస్తాడు. రోజా ఆ డబ్బు తీసుకొని చాలా సంతోషపడుతూ వ్యాపారం మొదలు పెట్టడానికి తనకు కావలసిన అన్ని కూడా సరుకులు మార్కెట్కెళ్లి తెచ్చుకుంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం అత్తగారి దగ్గరికెళ్లి, అత్తయ్య, నేను నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారం మొదలు పెడుతున్నాను. మీరే మొదటి బోని చెయ్యాలి. తప్పకుండా చేస్తానమ్మా. నీకేమైనా సహాయం కావాలంటే నేనొచ్చి చేస్తాను. తప్పకుండా అత్తయ్య. మీరు లేకపోతే ఎలా చెప్పండి? నేను నా తోడికోడలి రమ్యకి కూడా ఈ విషయం చెప్పొస్తానత్తయ్యా. అందుకు అత్తగారు సరే అంటుంది. ఇక రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రమ్య తన భర్తతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏవండి, మీ అన్నయ్య మీ వదినకి డబ్బులిచ్చి వ్యాపారం చేసుకోమని చెప్పాడంట కదా. నేను కూడా పచ్చళ్ళ వ్యాపారం చేస్తానండి. నాకు కూడా డబ్బులివ్వండి. మా వదినంటే వంటలు బాగా చేస్తుంది. పైగా పచ్చళ్ళు చాలా అద్భుతంగా చేస్తుంది. అందుకే అవి ఏ వ్యాపారం పెట్టుకున్నా సరిపోతుంది. నీకు అలాంటివి అసలు సూటు కావులే. ఆ మాటలకి రమ్య చాలా కోపంగా, నన్ను అసలు ఎప్పుడు మీరు చిన్న చూపు చూస్తూనే ఉంటారెందుకు? ఇదంతా నాకు తెలీదు. వ్యాపారం చేసుకోవడానికి మీరు డబ్బులు ఇస్తారా లేదా? ఇస్తాన్లే, ఇవ్వక చస్తానా? అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా బయట వాళ్ళ మాటలు అన్నీ వింటున్న రోజా, అప్పుడే ఈ విషయం ఇక్కడ దాకా తెలిసిపోయింది. మా ఆయన నోట్లో ఏ విషయం దాగదనుకుంటా. సర్లే, ఇక్కడ దాకా వచ్చాను కదా, ఈ విషయం చెప్పకపోతే మళ్ళీ వాళ్ళు బాధపడతారో ఏమో అని లోపలికెళ్తుంది. అప్పుడు రోజాని చూసి రమ్య, రా అక్క, ఇప్పుడే నీ గురించే చెప్పుకుంటున్నాము. ఆ నేనంతా విన్నాన్లే రమ్య. నువ్వు కూడా వ్యాపారం మొదలు పెడుతున్నావు కదా. నీకేమైనా సహాయం కావాలంటే నేను చేస్తాను. నేను ఇక్కడికొచ్చింది నేను వ్యాపారం మొదలు పెడుతున్నానని సంగతి చెప్దామని. రేపటినుంచి ఆ పనులు మొదలు పెడతాను. నేను కూడా రేపటి నుంచి పనులు మొదలు పెడతానక్కా. ఆ మాటలు విన్న రోజా చాలా సంతోషంగా, నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా కృతజ్ఞతలక్క. నేను కూడా అదే కోరుకుంటున్నాను. మీ వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా విజయవంతం అవ్వాలని. ఇక వాళ్ళు మాట్లాడుకొని కొంత సమయానికి రోజా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఆ రోజు సాయంత్రం భర్తకి రమ్య కూడా వ్యాపారం మొదలు పెడుతుందని చెప్తుంది. దాని విన్న అతను కూడా సంతోషమే అని అంటాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం పచ్చళ్ళు తయారు చేయడం కోసం అన్ని సిద్ధం చేసుకొని సహాయం కోసం అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ అత్తగారితో మాట్లాడుతూ ఉండగానే రమ్య కూడా అక్కడికొస్తుంది. అత్తయ్య, నాకు కొంచెం పచ్చడి చేయడానికి సహాయం చేస్తారని వచ్చాను. రోజా కూడా దానికోసమే వచ్చింది. ఇప్పుడు నేనెవరి దగ్గరికి వెళ్ళాలి? అత్తయ్య, ముందు నేనొచ్చాను కాబట్టి నా దగ్గరికి రండత్తయ్య మీరు. నేను చిన్నదాన్ని కదా అత్తయ్య, నాకు పెద్దగా వ్యాపారం గురించి తెలీదు. నాకు సహాయం చేయడానికి రండత్తయ్యా అని అంటుంది. అత్తగారికి ఏం చెప్పాలో అర్థమే కాదు. ఇక ఆలోచిస్తూ ఉండగానే ఇద్దరు కూడా అత్తగారి చేతిని ఒకవైపు పట్టుకొని ఇంకొక వైపుకు లాగుతూ ఉంటారు. మీరు నా దగ్గరికి రండని, మీరు నా దగ్గరికి రావాలి అంటూ ఆ గొడవ భరించలేక అత్తగారు పెద్దగా అరుస్తుంది. ఇక చాలా ఆపండి. నాకొక మంచి ఆలోచన వచ్చింది. మన ముగ్గురం మొదట ఎవరింటికన్నా వెళ్ళి అక్కడ వాళ్లకు సహాయం చేసి తర్వాత ఇంకొక ఇంటికి వెళ్దాం. ముందు ఎవరింటికి వెళ్లాలో మీరే ఆలోచించుకోండి. నా ఇంటికి రావాల్సిందే అని గట్టిగా అడగడంతో, సర్లే అత్తయ్య, మనం ముందు రమ్య ఇంటికే వెళ్దాం. పాపం తనకి కొత్త కదా.
అని ఆమె మీద జాలిపడి అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించు. ఇక ముగ్గురు కలిసి పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అలా చికెన్, మటన్ పచ్చళ్ళు, రొయ్యలు, గోంగూర పచ్చడి, ఇలా రకరకాల పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అలా చాలాసేపటికి పచ్చళ్ళు తయారు చేయడం పూర్తవుతుంది. ఇక్కడ పూర్తయిపోయిందిగా, ఇప్పుడు రోజా ఇంటికి వెళ్దాం పదా. ఇక నా వల్ల కాదత్తయ్యా, నాకు నడువులన్నీ ఒకటి నొప్పిగా ఉన్నాయి. ఇక నేను ఎక్కువసేపు కూర్చోలేనత్తయ్యా. విశ్రాంతి తీసుకోకపోతే అమ్మో నేను మనిషిగా అస్సలుండలేను. ఆ మాటలకి రోజాకి బాగా కోపం వస్తుంది. తన మనసులో, నాకు తెలిసి నీ బుద్ధేంటో అనేది, మరేం పర్వాలేదులే, నువ్వు రాకపోవడమే మంచిది అని అనుకొని బయటకి రమ్యతో, మరేం పర్వాలేదులే రమ్య, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను అత్తయ్య వెళ్ళి పచ్చళ్ళు పెడతాంలే. ఆ మాటలకి రమ్య చాలా సంతోషపడిపోతుంది. ఇక అత్త కోడలిద్దరు కూడా అక్కడి నుంచి రోజా వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ పచ్చళ్ళు పెట్టడం మొదలు పెడతారు. చాలా సమయం తర్వాత పచ్చళ్ళు పెట్టడం పూర్తవుతుంది. అత్తయ్య, మొదటి పోని మీరే చేయాలని చెప్పాను కదా, మీకేం కావాలో దాన్ని తీసుకెళ్ళండి అత్తయ్యా. అయ్యో, నేను డబ్బులు కూడా తీసుకురాలేదమ్మా, నా దగ్గర 10 రూపాయలు తప్ప ఎక్కువ డబ్బు లేదే. అయ్యో అత్తయ్య, ఆ 10 రూపాయలు ఇవ్వండి చాలు అని అనడంతో ఇక ఆ అత్తగారు 10 రూపాయలిచ్చి తనకు కావలసిన పచ్చడి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ విధంగా ఆ రోజు నుంచి పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెడుతుంది రోజా. చాలా తక్కువ ధరకే ఆన్లైన్లో బిజినెస్ చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. అక్కడ రమ్య కూడా అదే చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత అక్కడ చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పచ్చళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఒకసారి రమ్య దగ్గర పచ్చళ్ళు తీసుకున్న వాళ్ళు మరొకసారి ఆమె దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆమె దగ్గర ఎక్కువ రేట్లు, పైగా రుచి కూడా అంతగా ఉండదు. రోజా దగ్గర పచ్చళ్ళు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు. అలా తన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. రమ్య వ్యాపారం చాలా దెబ్బతింటుంది. అలా కొన్ని రోజుల తర్వాత రోజా తనకు సహాయం చేయడం కోసం కాంతమ్మ అనే ఆమెను పనిలో పెట్టుకుంటుంది. కాంతమ్మ నమ్మకంగా ఆమె దగ్గర పని చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు కాంతమ్మ రోజాతో, అమ్మా, ఆ పచ్చళ్ళు వ్యాపారం చేసి సుబ్బయ్య ఉన్నాడు కదా, ఆయన కూడా పచ్చళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఎక్కువ రేటుకి పట్టణంలో అమ్ముకుంటున్నాడమ్మా. మంచిదే కదా, అందరూ బ్రతకాలి కదా, ఎవరి వ్యాపారం వాళ్ళది. అదేదో పట్టణంలోకి మీరే పంపించొచ్చు కదమ్మా. ఇప్పుడే చెప్పాను కదా అందరూ బ్రతకాలని. మనకి ఆన్లైన్లో చాలా ఆర్డర్లు వస్తూ ఉంటాయి, అవి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటాయి. ఇప్పుడు వ్యాపారం బాగానే ఉంది కదా, మనకి ఇది చాలండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానమ్మా, మీ తోటి కోడలు వ్యాపారం సరిగ్గా సాగడలేదంటగా. అవును, నేను మొన్న చెప్పాను రేట్లు తగ్గించమని. తగ్గించా అన్నది, మరి తగ్గించిందో లేదో తెలీదు. ఇక్కడ రేట్ల సమస్య ఒక్కటే కాదమ్మా, రుచి కూడా అస్సలు బాగోలేదు. అందుకే ఒకసారి తీసుకెళ్లిన వాళ్ళు మరొకసారి ఆమె దగ్గర నుంచి తీసుకెళ్ళడానికి అస్సలు ఇష్టపడడం లేదు. ఆ మాటలకి రోజా ఏం మాట్లాడకుండా ఉంటుంది. చాలా సమయం తర్వాత కాంతమ్మ తన పని ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా రోజా, అవును కాంతమ్మ, నాకొక అనుమానం. నువ్వు ఎప్పటినుంచో ఇక్కడ పనిచేస్తున్నావు కదా, కానీ ఒక్కసారి కూడా ఈ పచ్చళ్ళు తీసుకెళ్లలేదెందుకు? అమ్మాయి గారు, మా పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. పచ్చళ్లకు పెట్టే డబ్బులుంటే ఏదో ఒకటి ఉపయోగపడతాయని అస్సలు కొనుక్కోలేదు. కానీ రోజు తయారు చేసేటప్పుడు చూస్తూ ఉంటాను కదా, దాంతోనే కడుపు నిండిపోతుందమ్మా. చూడు కాంతమ్మా, నువ్వు మా ఇంట్లో మనిషి లాంటి దానివి. నీకు ఎప్పుడు ఏది కావాలో అది నిర్భయంగా తీసుకుని వెళ్ళొచ్చు. నాకు డబ్బులు కూడా ఇవ్వద్దు, సరేనా? కాంతమ్మ ఆ మాటలకి సరే అంటుంది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రోజా కొన్ని పచ్చళ్ళు ఆమెకిచ్చి పంపిస్తుంది. కాంతమ్మ చాలా సంతోషంగా వాటిని తీసుకెళ్తుంది. తను అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో రమ్య కనపడుతుంది. కాంతమ్మా, మా తోడికోడలు ఇంటి దగ్గర నుంచేనా? అవునమ్మా అని అంటుంది. అది సరే కాని నీకొక మంచి ఆఫర్ ఇద్దామని వచ్చాను. ఏంటో చెప్పండమ్మా. ఏం లేదు, నీకు 50,000 రూపాయలు ఇస్తాను. రేపు అది తయారు చేసే ప్రతి పచ్చళ్ళు ఉప్పు కారం దాంట్లో ఎక్కువ వెయ్యాలి. తనకి చెడ్డ పేరు తీసుకురావాలి, సరేనా?
నీకెట్లా కనపడుతున్నానే నేను? నమ్మిన వాళ్ళకి ద్రోహం చేసేదానిలా కనపడుతున్నానా అంటూ ఆమె మీదకి గొడవకు దిగుతుంది. ఆ గొడవ కారణం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. రోజా కూడా అక్కడికి చేరుకుంటుంది. కాంతమ్మ రోజాకి జరిగిన విషయమంతా చెప్తుంది. ఆ మాటలకి రోజా చాలా బాధపడుతుంది. ఇది మా ఇంటి సమస్య, దయచేసి అందరు వెళ్ళిపోండి అని అంటుంది. అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోజా రమ్యని తన ఇంట్లోకి తీసుకెళ్లి, చూడు రమ్య, నీకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే కేవలం వ్యాపారం అభివృద్ధి చెందలేదన్న కారణంతోనే. నీ బాధ నాకు అర్థమైంది. కానీ ఒకటి చెప్తున్నా, నేను తోటి కోడల్లాగా కాకుండా ఒక అక్కలాగా చెప్తున్నాను. మనిద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం. వచ్చిన దానిలో సగం సగం పంచుకుందాం. నేను నీకు పచ్చళ్ళు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. ఏమంటావ్? ఆ మాటలకి రమ్య చాలా బాధపడుతూ, అక్క, నువ్వు చాలా మంచిదానివి. నీ స్థానంలో నేనుంటే ఇలా చెప్పేదాన్ని కాదు, గొడవ పెట్టుకునేదాన్ని. నాకు బుద్ధొచ్చిందక్క. ఇప్పటినుంచి నువ్వు చెప్పినట్టే వింటాను అని అనడంతో ఇక తోడికోడలిద్దరూ కలిసి వ్యాపారం మొదలు పెడతారు. అలా ఇద్దరు కూడా బాగా డబ్బు సంపాదిస్తూ మంచి పేరు తీసుకొచ్చుకుంటారు. దాన్నంతా చూసి వాళ్ళ భర్తలు, అత్తగారు కూడా సంతోషపడతారు. శాంతమ్మకు తన కోడలపై చాలా కోపంగా ఉంది. 2 రోజుల్లో ఉగాది పండుగ పెట్టుకొని తన కోడలు ఏ పనులు చేయడం లేదు. అసలు ఉగాదిని ఒక పండుగలాగానైనా చూడ్డమే లేదు. అందుకే తన కోడలు కుమారుని చూస్తేనే కోపం తన్నుకొచ్చేస్తోంది శాంతమ్మకు. ఇంతలో, అత్తయ్యా, మా ఆయన రాత్రికి మటన్ కూర చేయమన్నారు. మీకేమైనా కావాలంటే చెప్పండి, తయారు చేస్తాను. ఏంటమ్మా, 2 రోజుల ఉగాది పండుగను పెట్టుకొని ఇలా మటన్ చేస్తానంటున్నావేంటి? ఉగాది పండుగైతే ఏంటత్తయ్యా, అందులో అంతగా ఏం ప్రత్యేకత లేదు కదా. ఈ మధ్య ఎవరూ దాన్ని ఒక పండుగలాగే చేసుకోవడం లేదు. అయ్యో అయ్యో అయ్యో, ఎంత మాటమ్మా! ఉగాది పండుగంటే ఎంత పెద్ద పండుగో తెలుసా నీకు? అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటారు, ఆ రోజు ఏమేం చేస్తారు, అవన్నీ నీకే కాదులే, చాలా మందికి తెలీదు. ఈ కాలం వాళ్లకు అన్నీ తెలీవు. కనీసం పెద్దల దగ్గర తెలుసుకుందామని కూడా ఎవ్వరూ అనుకోవడం లేదు. ఏంటో ఈ కాలం పిల్లలు. ఈ కాలం వాళ్ళను తిట్టి ఏం లాభమత్తయ్యా? అందరి ఇళ్ల గురించి మనకు అవసరం లేదు. మన ఇంట్లో ఉగాది పండుగ గురించి ఎవరు చెప్తారు చెప్పండి? ఆ పండుగ ప్రత్యేకత గురించి మీకేం తెలుసు? ఏదో మామిడికాయలు, బెల్లం ముక్క వేసుకొని ప్రసాదంలాగా తింటారు, అంతే కదా. అమ్మా కుమారి, అంత మాట అనకమ్మా. నీకు నేను అన్ని వివరంగా చెప్తాను, విను. అలా శాంతమ్మ తన కోడలు కుమారికి ఉగాది పండుగ ప్రత్యేకత గురించి చెప్పడం మొదలు పెడుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడట. ఆ రోజునే ఉగాది పండగగా జరుపుకుంటున్నామమ్మా. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను అందరూ జరుపుకుంటున్నారు. అవునా అత్తయ్యా? ఉగాది రోజే ఈ సృష్టి మొత్తం ఏర్పడిందా? నాకిప్పటి వరకు తెలీదత్తయ్యా. నీకే కాదు కోడలా, చాలా మందికి తెలీదులే. ఇంకా చెప్తాను విను. తెలుగు వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది ఉగాది పండుగను జరుపుకుంటారు. మరాఠీలు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులైతే వైశాఖి అనే పేరుతో, బెంగాలీలు పోయిలా బైశాఖ్ అనే పేరుతో ఈ ఉగాదిని జరుపుకుంటారు. మరి అందరూ ఏదో మామిడికాయ బెల్లంతో పచ్చడి చేసుకొని తింటారు కదా, అది కూడా పండుగల భాగమేనా అత్తయ్యా? ఏంటో ఈ కాలం మనుషులు ప్రకృతిని ప్రేమిస్తామంటూనే వాటికి అపాయం చేస్తున్నారమ్మా. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుందట. ఉగాది పచ్చడిలో ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీకగా చెప్పుకుంటాం. అందులో మొదటిది ఆ బెల్లం ఉంది చూశావు, అది ఆనందానికి ప్రతీకమ్మా. ఆ తర్వాత ఉప్పొచ్చి మన జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతంలాంటివి అన్నమాట. ఇక వేప పువ్వుంది గదా, అది చేదుగా ఉంటుంది.
ఆ చేదే మన జీవితంలో బాధ కలిగించే అనుభవాలమ్మా. ఆ తర్వాత చింతపండొచ్చి పులుపుగా ఉంటుంది. అది మనం నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితుల్ని సూచిస్తుంది. ఇక ఆ తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలు వగురుగా ఉంటాయిగా, అంటే కొత్త సవాళ్లను నేర్పుతాయన్నమాట. ఇక ఆఖరిది కారం. అది సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితుల్ని సూచిస్తుంది. అంటే ఆ ఉగాది పచ్చడిలోని 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను, మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయన్నమాట. ఆ అద్భుతంగా చెప్పావమ్మా. నీ నోట్లో చక్కెర పోయాలి. ఇక ఇవి చేయడం మాత్రమే కాదు, ఉగాది రోజు ఎంతో శాంతంగా ఆనందంగా ఉండాలి. ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మావిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభించాలి. ఆ తర్వాత కుటుంబం అంతా కలిసి మంచి తెలుగింటి భోజనం చేసుకొని అందరూ ఒకచోట కూర్చొని అరటాకులో భోజనం చెయ్యాలి. అది కదా అసలైన పండగంటే. అబ్బో అత్తయ్య, మీరు చెప్తుంటేనే ఇలా ఉంటే ఇక ఉగాది పండగ చేసుకుంటే ఇంకెలా ఉంటుందో. ఇప్పటి వరకు ఇంత గొప్పగా నాకెవ్వరూ చెప్పలేదత్తయ్యా. ఇకపై నేను ప్రతి ఉగాదిని చాలా వేడుకగా జరుపుకుంటాను. నువ్వు ఉగాది వేడుకగా చెయ్యాలంటే ముందుగా 2 రోజుల ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలమ్మా. పేడతో కల్లాపు చెల్లిన తర్వాత రంగురంగుల ముగ్గులెయ్యాలి. ఆ తర్వాత ఇక చాలత్తయ్యా, నాకంతా తెలిసిపోయింది. ఇక నేను అన్నీ చూసుకుంటాను కదా, మీరలా కూర్చుని చూస్తూ ఉండండి అంతే అంటూ కుమారి తన అత్త శాంతమ్మను కూర్చోబెట్టి ఇంటి పనులు చేయడం మొదలెడుతుంది. ఓవైపు అత్త చూస్తూ ఉండగానే ఇంట్లో పాత్రలన్నీ కడిగేస్తుంది. ఇక ఆ తర్వాత బట్టలన్నీ ఉతికేస్తుంది. ఆ తర్వాత నీరసించి పడిపోతుంది. కోడలు అలా నీరసించి పడిపోవడంతో శాంతమ్మ షాక్ అవుతుంది. ఓరి నాయనో, ఏమైందమ్మా అలా పడిపోయావు? కళ్ళు తెరవమ్మా తల్లి. నీ మొగుడొస్తే ఇంకేమైనా ఉందా? నీతో నానా చాకిరీ చేయించానని నన్ను తిట్టరాని తిట్టు తిడతాడే తల్లి. కళ్ళు తెరవమ్మా, కళ్ళు తెరువు అంటూ శాంతమ్మ ఆ పక్కనే ఉన్న గ్లాసులోని నీళ్లు తీసుకొని కుమారిపై చల్లుతుంది. కుమారికి మెల్లిగా మెలకువ వస్తుంది. అత్తయ్యా, నేనెక్కడున్నాను? మీకేమైందత్తయ్యా? మాడిపోయిన మసాలా దోశలా అయ్యిందేంటి మీ ముఖం? మీకు కాఫీ ఏమన్నా తీసుకురమ్మంటారా? వద్దమ్మా తల్లి, వద్దు. కాసేపట్లోనే నా గుండె ఆగిపోయేలా చేసావు. నీకొద్దన్నం తల్లి. గుండె ఆగిపోతే మీరెలా బ్రతికే ఉన్నారత్తయ్యా? ఏదోనమ్మా, నీ దయ వల్ల ఇలా బతికే ఉన్నానులేమ్మా. శాంతమ్మ అలా అంటూ ఉండగానే తన కొడుకు కుమారి భర్త రాంబాబు అక్కడికి వస్తాడు. కుమారిని చూసి కంగారు పడతాడు. అమ్మా అమ్మా, ఏమైందమ్మా కుమారికి? మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? నువ్వు కుమారిని ఏమైనా అన్నావా? నిజం చెప్పమ్మా, అలా ఉందేంటి? ఏం జరిగిందమ్మా? రే నాన్న, నేనేం చెయ్యలేదురా. నీ భార్యను పల్లెత్తు మాట కూడా అనలేదు. మరెందుకమ్మా నీ ముఖం అలా మాడిపోయింది? దోశలో మసాలా ఎక్కువైందిలే నాయనా, అందుకే నా ముఖం మాడిపోయిందిలేరా. ఏంటమ్మా నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీకేమైనా గాలి సోకిందా? ఇదిగో కుమారి, అమ్మ మంత్రాలు లాంటివి ఏమీ చదవలేదు కదా. కొంపదీసి నిన్ను ఆ దేవతకు పరిద్దామని అనుకుంటుందా ఏంటి? నాకెందుకో డౌట్గా ఉంది. రేయ్, అంత సీన్ లేదురా. ఏదో నా కోడలు ఉగాది పండగ గురించి అడిగితే కొన్ని విషయాలు చెప్పాను అంతే. హా, అంతేనా కుమారి? నిజం చెప్పు. అవునండి, అత్తయ్య నాకు ఉగాది పండుగను ఎలా చేసుకోవాలి, ఆ పండుగ గొప్పతనం ఏంటి, ఇలాంటి వివరాలన్నీ చెప్పారు. కాకపోతే నేనే ఇంటిని శుభ్రం చేద్దామనుకొని కొన్ని పనులు మొదలెట్టాను. ఎక్కువగా కష్టపడ్డాను కదా, అందుకే ఇలా అయ్యాను. కళ్ళు తిరిగి పడ్డానండి, అంతే. పాపం అత్తయ్య తప్పేమీ లేదండి. సరేలే, ముందు నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. ఇంకా 2 రోజులుంది కదా, నిదానంగా ఒక్కో పని చేసుకోవచ్చు కదా. సరేలే, విశ్రాంతి తీసుకున్న తర్వాత నేను కూడా నీకు సహాయం చేస్తాలే. రాంబాబు తన భార్యను తీసుకుని గదిలోకి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ శాంతమ్మను కోపంగా చూస్తూ వెళ్తాడు.
హా, ఏంటో ఈ కాలం పిల్లలు మంచి చెప్పినా తప్పే, చెడు చేయొద్దన్నా తప్పే. ముఖ్యంగా ఈ భార్యలున్నారే, భర్తని కొంగు గట్టేసుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా ఇలాగే తగలడింది. నా కోడలు వాలకం చూస్తుంటే నేను చెప్పినట్టు ఉగాది పండుగ చేసేలా కనిపించడం లేదు. ఊరికే ఆ విషయాలు ఈ విషయాలు చెప్పి చెప్పి నాకే నోరు నొప్పెడుతోంది. అలా శాంతమ్మ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అలా 2 రోజులు గడుస్తుంది. ఉగాది పండుగ రానే వస్తుంది. అందరూ ఉగాది పండుగను వేడుకగా చేసుకుంటూ ఉంటారు. శాంతమ్మ తన కోడల గురించి ఆశను వదిలేసుకుంటుంది. ఉగాది పండుగను కుమారి చెయ్యదేమోనని అనుకుంటుంది. కాని ఇంట్లో జరుగుతున్నది చూసి శాంతమ్మ ఆశ్చర్యపోతుంది. రాంబాబు తన ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడతాడు. కుమారి ఇంటి ముందు కళ్ళాపు చల్లి మంచి మంచి ముగ్గులేస్తుంది. అలా చూస్తూ ఉంటారేంటత్తయ్యా? నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, అందుకే నిన్ను అలా చూస్తూ ఉంది. అంతే కదమ్మా? రే, ఏం మాట్లాడుతున్నావురా వెధవా? నేనసలు ఊహించనే లేదు మన ఇంట్లో పండగ జరుగుతుందని. అత్తయ్యా, బంగారం లాంటి మీలాంటి మంచి మనిషి చెప్పింది. మరి చెయ్యకుండా ఉంటానా చెప్పండి? ఇదిగో ఉగాది పచ్చడి కూడా చేశాను, తీసుకోండి. కుమారి ఇచ్చిన ఉగాది పచ్చడి తిని శాంతమ్మ చాలా సంతోషిస్తుంది. అబ్బబ్బా, ఈ ఉగాది పచ్చడి భలే ఉంది. అమ్మా, నువ్వు ఎక్కువగా తినకు, అవతల నీ కోడలు మంచి భోజనం చేస్తోంది. ఊరుకోర వెధవా, అంటే ఇన్నాళ్ళు చెడ్డ భోజనం చేసిందా నా కోడలు? అరే, నువ్వు కూడా జోకులు భలే వేస్తున్నావు కదమ్మా. ముందు ఉగాది పచ్చడి తినరా. అలా ఆ కుటుంబం మొత్తం ఉగాది పండుగను వేడుకగా జరుపుకుంటారు. ఉగాది రోజు అత్తగారికి భర్తకు రుచికరమైన భోజనం చేసి వడ్డిస్తుంది కుమారి. అలా ఇంట్లో ఉగాది కొత్త వెలుగులు తీసుకొస్తుంది. కొత్త కోడలు అత్త చెప్పిన పనులు చేయడమే కాదు, చుట్టుపక్కల వారికి కూడా చూడముచ్చటగా అనిపిస్తుంది. అది చూసి శాంతమ్మ, రాంబాబు చాలా సంతోషిస్తారు.